అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో 43వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసనాభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం వివిధ రకాల ఆకుల గురించి పిల్లలతో సంభాషించాలి. రకరకాల పరిమాణాలు, ఆకారాలతో ఉన్న ఆకులను తెచ్చి పిల్లలకు చూపించి మాట్లాడించాలి. ఉదాహరణకు చింతాకు, వేపాకు, రావాకు, గులాబీ ఆకు, కొబ్బరి ఆకు, అరిటాకు వంటి వాటిని చూపించాలి, మాట్లాడించాలి. హాయ్ పిల్లలు, వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము కొన్ని రకాల ఆకుల గురించి తెలుసుకుందామా? ఎస్, ఇక్కడ నేను రకరకాల ఆకులు ఉంచాను కదా, వీటి గురించి మాట్లాడుకుందాం, సరేనా? మొట్టమొదట చూడండి, ఈ ఆకులు పొడవుగా ఉన్నాయి కదా, చూడండి. ఈ ఆకులు ఏమంటాం? ఈ ఆకుల్ని కొబ్బరి ఆకులు అంటాం కదా. చూడండి, కొబ్బరి చెట్టు ఆకులు కదా ఇవి. ఎస్. తర్వాత ఇవి చూడండి, ఇవి అరటిపండు, అరటి చెట్టు ఆకులు కదా. ఇవి ఏం ఆకులు ఇవి? ఎస్, మామిడి చెట్టు ఆకులు. ఇవేం ఆకులు ఇవి? వేప చెట్టు ఆకులు కదా. వెరీ గుడ్, వేప చెట్టు ఆకులు. మరి ఇవి వెరీ గుడ్, కానుగ చెట్టు ఆకులు కదా. మరి ఇవి ఇది జెండు బామ్ వాసన వస్తుంది కదా, ఈ ఆకులు నలిపి వాసన చూస్తే. మరి ఏం ఆకులు ఇవి? నీలగిరి చెట్టు ఆకులు. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి ఏం ఆకులు ఇవి? ఇవి వెరీ గుడ్, మల్లెపూ చెట్టు ఆకులు కదా ఇవి. ఎస్. మరి ఇవేం ఆకులు ఇవి? ఏం చెట్టు ఇవి? కరివేపాకు చెట్టు ఆకులు. ఇక్కడ చిన్న కనిపిస్తుంది చూడండి, ఇవి ఏం ఆకులు ఇవి? చింత చెట్టు ఆకులు, చింతాకు కదా. మరి ఇవి చూడండి, ఈ ఆకులు చూడండి, ఈ ఆకులు వచ్చేసి మర్రి చెట్టు ఆకులు. ఈ ఆకులు మర్రి చెట్టు ఆకులు అన్నమాట, సరేనా? మీకు అర్థమైందా మరి ఆకుల గురించి? మరి ఈ ఆకుల్ని మీరు బయట కూడా గమనిస్తూ ఉండాలి. ఇంటి దగ్గర ఉంటాయి కదా రకరకాల చెట్ల ఆకులు, మీరు గమనిస్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం కొన్ని ఆకారాలలో ఉన్న బ్లాక్ లేదా వస్తువులు తీసుకుని ఆకారం ప్రకారం త్రిభుజాకారం గలవి, గుండ్రనివి, 4 పలకలుగా ఉన్నవి, దిమ్మె ఆకారంలో ఉన్నవి మొదలగునవి వర్గీకరించమనాలి. పిల్లలు, ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, మరి ఈ వస్తువులు ఏవి గుండ్రంగా ఉన్నాయో, ఏవి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయో, ఏవి బాక్స్ షేప్లో ఉన్నాయో చెప్పాలి, సరేనా? చెప్పండి ఒక్కొక్కరు. నువ్వు చెప్పు వినితూ, బాక్స్ షేప్లో ఏవేవి ఉన్నాయి? అది, ఇంకా ఆ బాక్సు, ఇంకా పెద్ద బాక్సు, ఇంకా వెరీ గుడ్, ఇంకా అవన్నీ కూడా దిమ్మెలాగా ఇటుకల ఆకారంలోనా, బాక్స్ షేప్లోనా? బాక్స్లే కదా అవన్నీ, ఏమి ఎత్తుగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏముందమ్మా? అది ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా బాక్సు. నెక్స్ట్ గుండ్రంగా ఏమున్నాయి చెప్పండి? పూసలు ఉన్నాయి. ఇంకా ఎస్, గుండ్రంగా ఉన్నాయి. ఇంకా సీడీ కూడా గుండ్రంగా ఉంది. వెరీ గుడ్, గుండ్రంగా ఉందా? ఎస్ ఎస్. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం ఆకులతో జంతువుల బొమ్మలు మరియు ఆకారాలు గీయించుట.